హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ గాయత్రి. వెల్కమ్ టు గాయత్రి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి. వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక చిన్న మాట అండి. ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం వీడియోని చూడడానికి అయితే ట్రై చేయండి. ఎందుకనంటే మేము చేసే వీడియో వెనుక చాలా కష్టం ఉంటుందండి. సో అందుకని మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ ఏదైతే ఉందో చాలా ఎంకరేజివ్గా ఉంటుంది. అలాగే ఇంకా మంచి మంచి వీడియోలు అయితే చేయడానికి మాకు ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. అయితే ఈరోజు వీడియో వచ్చేసరికి రెసిపీ వచ్చేసరికి చేపల పులుసు అండి. ఈ పేరు వినగానే చాలామంది భయపడిపోతూ ఉంటారు, అయ్యో చేపల పులుసు మాకు అస్సలు కుదరదు అని. బట్ ఈ టిప్స్ పాటించి నేను చెప్పినట్లు కనుక చేశారు అని అంటే అందరికీ కూడా చాలా బాగా కుదిరే ఒక 99% అయితే చాలా బాగా కుదురుతుందండి. ఇలా చేయండి, అసలు ముక్క కూడా అసలు చెదరదు, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా చక్కగా చేస్తారు. మసాలా అనేది మనం ఇంట్లోనే తయారు చేసుకొని చేసేటువంటి ఈ ప్రొసీజర్ ఏదైతే ఉందో అందరూ కూడా ఈజీగా చేసేయచ్చు. అయితే దీనికి కావాల్సినవి వచ్చేసి చూద్దాం. ఫస్ట్ మెంతులు, ధనియాలు, అలాగే ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కూడా దోరగా వేయించుకునేసి పొడి కొట్టి పెట్టుకోవాలండి. నా దగ్గర ఆల్రెడీ ఉంది, అందుకని మీకు ఏమేమి ఇంగ్రీడియంట్స్ అని మాత్రమే చూపిస్తున్నాను. ఇదిగోండి పొడి ఈ విధంగా బాగా మెత్తని పౌడర్ లాగా కొట్టుకొని ఈ విధంగా పెట్టుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఈ విధంగా దంచుకుంటే సరిపోతుంది. మీరు రోట్లో దంచుకున్నా పర్లేదు, మిక్సీకి వేసుకున్నా పర్లేదు. అయితే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, నేను చెప్పే ఈ క్వాంటిటీస్ అన్నీ వచ్చేసి 1 కిలో చేపలండి, ఒక పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు ఆనియన్, అలాగే ఒక టమాటా వేయకపోయినా పర్లేదు, వేసుకోవాలనుకుంటే ఒకటి వేసుకోవచ్చు. నేనైతే ఒకటి వేస్తున్నాను. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకునేసి మట్టి పాత్రలో చేస్తున్నానండి. మట్టి పాత్రలో చేయడం వల్ల చాలా బాగుంటుంది. అలాగే మట్టి పాత్రలో చేసుకునేటప్పుడు మనము చేసుకున్న ఒక 1 అవర్ 2 అవర్స్ తర్వాత వేరే పాత్రలోకి అయితే తీసి పెట్టుకోవాలి. లేదు అని అంటే ఆ పాత్ర అనేది రియాక్ట్ అవుతూ ఉంటుందన్నమాట. మనకి కర్రీ అనేది టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు వచ్చి మట్టి పాత్ర అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకోవాలి. చేపల పులుసుకి ఆయిల్ అనేది ఎక్కువ పడుతుందన్నమాట. అయితే ఆయిల్ హీట్ అయిన తర్వాత మెంతులు, జీలకర్ర వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ ఇవి రెండు కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది. మరి గోల్డెన్ కలర్ రావాల్సిన అవసరం లేదనమాట. కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుందన్నమాట. అయితే ఇక్కడ వచ్చేసరికి మనకి ఐరన్ పాత్రలో చేసిన, మట్టి పాత్రలో చేసిన మనకి ఎక్కువ ఒక 2-3 డేస్ వరకు స్టాక్ ఉంటుంది. అలాగే మనకి చెడిపోదనమాట కూర. అట్లా అని చెప్పి వండినప్పుడు ఇందులోనే ఉంచకూడదు, పక్కన సపరేట్ చేసేసుకుంటే బాగుంటుంది. లేదు అని అంటే ఐరన్ పాత్ర అయినా కానివ్వండి, ఈ మట్టి పాత్ర అయినా కానివ్వండి, పాత్రలు అనేవి రియాక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. దాంట్లో నుంచి ఆ స్మెల్ అనేది కర్రీలోకి స్ప్రెడ్ అయిపోయి అంతా బాగుండదు, అది పాయిజన్ అవుతుందన్నమాట. అందుకననేసి మనము చేసుకున్న వెంటనే చల్లార్చుకున్న తర్వాత ఒక పాత్రలో తీసి పెట్టుకున్నామంటే మనకి కర్రీ అనేది 2-3 డేస్ వరకు చేపల పులుసు అస్సలు పాడవదండి. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఈ విధంగా చేయడం వల్ల. అంటే కొంతమంది 2-3 రకాలు చేస్తారండి. ఇది వచ్చేసి మన నెల్లూరు స్టైలు చేపల పులుసు అనమాట. అయితే ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ అనేవి కొద్దిగా ఫ్రై అయిపోయి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలను కూడా వేసి 1 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే కల్లుప్పు 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. చేపల పులుసుకి మనకి ఎప్పుడైనా కూడాను ఉప్పు కారం అనేది కరెక్ట్గా పడితేనే చేపల పులుసు స్టాక్ ఉంటుంది. అలాగే పులుసుకి తగినంత ఉప్పు కారం పడితేనే కూర అనేది టేస్ట్ బాగుంటుంది. అలాగే మనకి నిల్వ కూడా ఉంటుంది. ఏది తక్కువైనా కూడా మనకి చేపల పులుసు అనేది నిల్వ ఉండదన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసి టమాటా బాగా స్కిన్ అనేది టమాటా పైన ఉండే స్కిన్ అనేది సపరేట్ అయిపోయేంత వరకు చక్కగా వేయించుకోవాలి. ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు చక్కగా ఈ విధంగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు మిరప్పొడిని అయితే తీసుకోవాలండి. కారపొడి నేను వచ్చేసి ఇంకా దీంట్లో ఏం మిక్స్ చేయలేదు, ఓన్లీ మిరపకాయలతో చేసినటువంటి కారం మాత్రమే అనమాట. అంటే ఇంకా ఏం ధనియాలు కానీ, జీలకర్ర కానీ ఇలాంటివి ఏమీ మిక్స్
చేయలేదు. ఎందుకు అనంటే చేపల పులుసుకి మనము సపరేట్గా వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది, కలర్ కూడా చూడడానికి అట్రాక్టివ్గా ఉంటుంది. ఇప్పుడైతే మనము నానపెట్టుకున్న చింతపండు పులుసులో నుంచి గుజ్జు మొత్తం చక్కగా ఈ విధంగా తీసుకోవాలి. అలాగే మనకి ఎంత వాటరు అవసరమో అనుకుంటామో పులుపుకు తగినన్ని వాటర్ని అయితే తీసుకోవాలన్నమాట. నేను ఒక 500 ml వరకు వాటర్ని అయితే తీసుకున్నాను. పులుసు ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళైతే ఇంకొద్దిగా తీసుకున్నా పర్లేదు. ఈ విధంగా చింతపండులో నుంచి మొత్తము గుజ్జు వచ్చేసేంత వరకు చక్కగా పిండుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్నంతటిని కూడాను చక్కగా కలిపేసి ఉప్పు కారం అనేది ఇక్కడ ఇలా ఉన్నప్పుడే చెక్ చేసుకొని ఈ విధంగా పులుసు అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడకనివ్వాలి. గుర్తుపెట్టుకోండి, పులుసు అనేది ఉడకకుండా కనుక మనం చేపలు వేసాము అని అంటే చేపల పులుసు అస్సలు బాగుండదండి. పులుసు అనేది చక్కగా పచ్చివాసన మొత్తం పోయిన తర్వాత ఈ విధంగా బాగా తెల్లడం స్టార్ట్ అయ్యి ఒక 10 నిమిషాల తర్వాత మనము క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి చేప ముక్కలన్నింటినీ కూడా వేసుకొని ఒక 10 నిమిషాల పాటు అంటే పులుసు చక్కగా చిక్కబడేంత వరకు ఉంచుకోవాలి. మూత పెట్టేసుకొని ఉడికించుకున్నాము అని అంటే మనకి చక్కగా ఉడికిపోతాయి. ఇంకొక విషయం ఏమిటి అంటే మట్టి పాత్రలు గ్యాస్ మీద పెట్టి మనం ఉడికించుకుంటూ ఉంటాం కదా, అప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోండి. లేదు అని అంటే ఎందుకు అనంటే అవి తొందరగా మట్టి పాత్రలో మనకి ఐరన్ పాత్రలో త్వరగా అయిపోతుంది వంట. అందుకనేసి అవి ఆల్రెడీ హీట్ అయిపోయి ఉంటాయి బాగా. ఇంకా అవి హై ఫ్లేమ్లో పెడితే ఆ మట్టి పాత్ర అనేది దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుకనేసి మీడియం ఫ్లేమ్లో చేసుకున్నారంటే బాగుంటుంది. ఇప్పుడు సగం వరకు మనకి ఉడికిపోయిన తర్వాత మనం వేయించి పొడి చేసి పెట్టుకున్నాం కదా, అదే ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు ఇవన్నీ వేయించి పొడి చేసుకున్నాం కదా, ఆ పొడిని కూడా వేసుకునేసి చక్కగా పులుసులో కలిసేంత వరకు కలుపుకొని మూత పెట్టేసుకున్నామనంటే మనకి ఒక 10 మినిట్స్లోనే గుమగుమలాడే చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని మనము స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామంటే కొత్తిమీర వేసిన తర్వాత ఒక 2 నుంచి 3 మినిట్స్ వరకు ఉడకనివ్వండి. లేదు మట్టి పాత్రలో చేసేవాళ్ళు కానీ ఐరన్ పాత్రలో చేసేవాళ్ళు కానీ ఉంటారు కదా, వాళ్ళైతే ఆపేసుకోండి. ఎందుకనంటే మనం ఆపిన తర్వాత కూడా ఒక 2 నుంచి 5 మినిట్స్ వరకు ఉడుకుతూనే ఉంటుంది ఆ మట్టి పాత్రలో. అందుకనేసి నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత కూడా చూడండి ఎలా ఉడుకుతుందో. ముక్క అనేది అస్సలు చెదరకుండా మనం ఎలా వేసామో అలానే చక్కగా ఉందన్నమాట. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత టేస్టీగా వచ్చిందో. కలరు వంట బాగా వచ్చిందా లేదా అనేది ఒక కలర్ని చూసే మనము కలరు స్మెల్ చూసే మనము చెప్పేయచ్చు అనమాట. అంతేనండి, చాలా గుమగుమలాడేటువంటి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా చేసి చూడండి, చాలా బాగా కుదురుతుంది. వీడియో రెసిపీ నచ్చుంటే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడాను పేరు పేరున థ్యాంక్స్ అండి. ఇలాగే ముందు ముందు కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటూ ఇంకొక వీడియోలో మంచి రెసిపీతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.